హాయ్ అండి. చలికాలం కదా, చలి పీక్స్లో ఉంది. చలికాలంలో ఈ పాయ పులుసు వేడి వేడిగా ఒకప్పుడు తాగారంటే చలి మొత్తం ఎగిరిపోతుందండి. ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఒక కుక్కర్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మిరియాలు, జీలకర్ర వేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకుంటూ సన్నగా పొడుగ్గా తరిగిన అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి సాఫ్ట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకొని అలానే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే బాగుంటుంది. మొత్తం అన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇలా మార్కెట్లో దొరికే మనకి పాయా బోన్స్ తెచ్చుకొని ఒక 10 టైమ్స్ అన్న బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ చేసుకున్నవి వేసేసి బాగా మిక్స్ చేసుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూన్ సాల్టు వేసి బాగా కలుపుకొని ఈ పాయ ముక్కలన్నింటినీ బాగా రుద్ది బాగా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే నీసు వాసన అది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి లీటరు వాటర్ వేసేసి అందులో కొంచెం పుదీనా వేసి మూత పెట్టేసి ఒక 8-10 దాకా విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మూత తీసి ఉడికించుకోవాలి. ఒక 15-20 మినిట్స్. కొంచెం పచ్చిమిర్చి తరుగు వేసి 2 టేబుల్ స్పూన్లు జొన్న పిండి కలిపి వేసుకుంటే కొంచెం సూపు తిక్కుగా వస్తుంది. వేసి ఒక 15-20 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర వేసి బాగా ఉడికిన తర్వాత ఈ సూప్ చాలా మంచిది. చూడండి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ తీసి ఒక చిల్లులు బౌల్లో వేసుకోవాలి. ఇలా స్ట్రైనర్తో తీసుకొని ఇలా చిల్లుల బౌల్లో ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకొని ముక్కలన్నీ తీసేసి మిగిలిన సూప్ అంతా వడబోసుకోవాలి. ఇలా క్లీన్ సూప్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ముక్కలన్నీ తీసి ఇందులో వేసేసుకొని వేడిగా కప్పులో వేసుకొని ఈ సూప్ తాగితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.